బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. మీకు తెలియకపోతే ఎట్లా? వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు అనేటటువంటి ఒకే ఒక అంశం మీద దాన్ని కట్ చేస్తున్నాం అంతే. ఇది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం, ఇదేమి సీక్రెట్ కాదు. కాబట్టి రజనీ గారు కూడా హుందాతనాన్ని తగ్గించుకొని మాట్లాడడం మంచిది కాదు. మీరు సినిమాలలో వాడిన డైలాగులు మీడియాలో వచ్చి మాట్లాడినంత మాత్రాన ప్రాసకి ప్రయత్నం చేసినట్టు ఒక్క నిమిషం, మీరు ప్రాస కోసం గౌరవ సీఎం గారిని కూడా మీ యొక్క స్థాయిని దిగజార్చుకొని మీరు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉన్నానని మర్చి మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మార్చుకోవాలి. చాలాసేపు ఇచ్చాను, ఒకసారి ఆవిడ మాట్లాడారు. కృష్ణాంజలి గారు 1 minute అండి, ఎందుకంటే ఇది ఒక కాంట్రవర్సీ కామెంట్ ఆయన చేశారు కాబట్టి ఆవిడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ మాట్లాడినంటే మీకు ఇస్తాను 1 minute. స్ట్రైట్ గా రజనీ గారు పాయింట్ లోకి రండి. సార్ ఆయన 3 చేసుకుంటే ఈయనకెందుకు, 30 చేసుకుంటే ఈయనకెందుకు? ఆయన మనిషి అమ్మా, 30 ఎట్లా చేసుకుంటాడు? 30 ఎట్లా చేసుకుంటారు? మీ కుటుంబంలో ఎవరన్నా 3-30 చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? మీ కుటుంబంలో ఎవరన్నా 3-30 చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఇది సమాజంలో మీరు ఏ రకమైనటువంటి చర్చకు తావిస్తున్నారు? మీకు తెలీదా? చెప్పమంటారా? సార్ మీ స్థాయికి మీ యొక్క పరిస్థితే అది. ఎవరితో ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరికి ఏ రకమైనటువంటి లింకులు పెట్టి మాట్లాడొచ్చు, ఇది తప్ప ప్రపంచానికి లేదా రాష్ట్రానికి పనికొచ్చే పరిస్థితుల మీద మీకు దృష్టి ఉండదు కదా. మీ స్థాయి తక్కువ, నా స్థాయి తక్కువ, మన ఇద్దరు మాట్లాడుకుంటాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వేదికల మీద ఎట్లా మాట్లాడతారు? దానిలో ఉన్న తప్పేంటి చెప్పండి, దానిలో ఉన్నటువంటి తప్పేంటి చెప్పండి. మీరు 3 చేసుకుంది వాస్తవమా కాదా? దీని గురించి మీరు చెప్పండి. వివేకానంద రెడ్డి గారు 60 ఏళ్లలో ఒక బిడ్డను కన్నారు. వివేకానంద రెడ్డి గారికి ఒక పార్టీ లేదు, ఒక అధ్యక్షుడు కాదు, ఒక పార్టీ లేదు, ఒక అధ్యక్షుడు కాదు. ప్రపంచంలో చాలా జరుగుతుంటాయి, చాలా మంది చేసుకుంటుంటారు. ప్రజలకి మీరు మంచి చేయడానికి ఈ వ్యవస్థల్ని పెళ్లికి సంబంధం ఏంటి అసలు? పెళ్లిళ్ళు అనేది ఈ వ్యవస్థలో భాగం కాదండి. ఇప్పుడు మీరే అంటున్నారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు కాదు, చాలా చోట్ల జరుగుతాయి. అంటే పార్టీ అధ్యక్షుడు అయితే ఇలా చేయకూడదు, పార్టీ అధ్యక్షుడు కాదండి. నేనేమంటున్నానంటే, మీకు అర్థం కానట్టు మీరు ఏం మాట్లాడినా కూడా నేనేమంటానంటే, రాజకీయాల్లో ఒక 10 మందికి దిక్సూచిలాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు తప్పులు చేసి మళ్ళీ సమర్థించుకోవడం కరెక్ట్ కాదు అంటున్నాం. మీరు ఒకరికి నేర్పించే ముందు, ఒకరికి చెప్పే ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోమంటున్నాం. ఇవాళ నువ్వెవరు జగన్ అనే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందా? జగన్ గారి స్థాయి ఈ దేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిది. మీ స్థాయి ఏంటి? ఎవడికో గొడుగు గాయడం కదా మీ స్థాయి. మీ స్థాయి ఏంటి? ఎవరో పార్టీ కోసం కొమ్ము కాయడం కదా మీ స్థాయి. ఎవరికో పని చేయడం కదా మీ స్థాయి. ఎవరి జెండాలో మొయ్యడం కదా మీ స్థాయి. ఎవరికో మీరు కొమ్ము కాయడమే కదా మీ స్థాయి. మీ పార్టీ ఏంటి? మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? ఎక్కడికి పోయారు చెగువీరా? ఎక్కడికి పోయారు మదర్ తెరీసా? ఎక్కడికి పోయారు పూలే గారు? ఇవాళ మళ్ళీ అన్ని కులాలకు అధికారం అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కులం కోసమే ఎందుకు పనిచేస్తున్నారు? సమాధానం చెప్పాలి మీరు. చంద్రబాబు నాయుడు గారి జెండాలు మోయడం కోసం జనసేన పార్టీ ఎందుకు? తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా. మీ పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పండి. సిద్ధాంతం మీద మాట్లాడండి. ఆవిడ జూమ్ లో ఉన్నారు, ఆవిడ మాట్లాడేది అర్థం కావట్లేదు. చెప్పు మాకు 4వ వదిన ఎవరో మాకు తెలియాలా? మా అన్న మాకు చెప్పట్లా, నువ్వు చెప్పు. నువ్వే కదా గూగుల్ తల్లి ఉంది కదా, తెలుసుకో. గూగుల్ తల్లి ఉంది కదమ్మా, తెలుసుకోండి. 4వ వదిన ఎవరో మీరు మీడియా ముఖంగా చెప్పాలా? మీ అన్నగారిని అడగండి, చెప్తారు. లేనప్పుడు తప్పుడు ప్రచారం చేస్తే డిఫామేషన్, పరువు నష్టం, అంతే కదమ్మా. బండారు సత్యనారాయణ గారు ఒక మాట మాట్లాడారని రోజా గారు కేసులు వేశారు కదా. మరి 4వ వదిన ఎవరో మాకు చెప్పాలా? మీరు చెప్పాలా? మా 4వ వదిన మాకు తెలియాలా? మా అన్న మాకు చెప్పట్లా, మీరు చెప్పండి. పార్టీ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడవయ్యా అంటే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 40 సంవత్సరాల గురించి మాట్లాడమ్మా తల్లి. నువ్వు 40 సంవత్సరాల గురించి మాట్లాడు. ఏమి చేశాడు చంద్రబాబు నాయుడు? నీకు తెలిసినటువంటి ఒక అంశాన్ని చెప్పు. ఏ రాష్ట్రంతో పోటీ పడే విధంగా ఏపీ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాడో చెప్పు. ఏ వ్యవస్థలో గొప్ప కార్యక్రమం చేశాడో చెప్పు. ఏ యొక్క వ్యవస్థని కొత్తగా నిర్మించాడో చెప్పు. ఒక ప్రాజెక్టు కట్టాడా? ఒక తాగునీటి ప్రాజెక్టు కట్టాడా? ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టాడా? ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి వనరులు ఏంటి?
కాడ కూడు లాగేశాడు.